క్రైస్తల దైవ మర్మములు ఏప్రిల్ 19. గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ప్రకటన 5:13. ప్రకటన 5:11 నుంచి 14 వచనములలో మన కొరకై వర్ణించబడిన మహిమతో కూడిన మరి ఒక దర్శనమును చివరిగా చూచెదము. ఏకగ్రీవముగా దూతల సమూహమంతయు మహిమపరచబడిన సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుచున్నది. ప్రభు బల్ల యొద్ద ఇదే వర్తమానము మనకు కలదు. నా దేవుడు రానై ఉన్నాడు. ఆయన ప్రారంభించిన పనిని పరిపూర్ణము చేయుటకు ఆయన తప్పక రావలసి ఉన్నది. ఆయన వచ్చు వరకు ఆ పని పూర్తి కాదు. ఆ దినము కొరకు వేచి ఉన్నామని విశ్వాసముతో మనం ఆ బల్ల యొద్ద చెప్పుచున్నాము. మనం ఆయనను పోలి ఉండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంత అద్భుతకరమైన దినము. ఎఫెసీ 3:18-19 వచనములలో ఏకముగా నుండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవలెనని కోరుచున్నాను. ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనము సంపూర్ణముగా గ్రహించలేము. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును విశ్వాసులందరి సహాయము మనకు అవసరము. ఇక్కడ ఒక గొప్ప మర్మం కలదు. ఒకే కుటుంబముగా మనము సమకూడినప్పుడు అధికమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ కనబడును. ఈ కుటుంబములో యూదుడని హెల్లెనీయుడని భేదం ఉండదు. అనేక కుటుంబములకు, దేశములకు, జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచు స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు. ఆయనను ఆరాధించుటకు వెళ్ళుదము. ఆమెన్.